చల్లగా ఉండే మంట మంటలేదే పొద్దుకి గీయాలి అయింది ఇంతవరకు లేస్తలేరు మంచిగా వన్నారు దున్నపోతులు అన్నట్టు ఇంట్లో పొద్దున్నటికి ఎక్కటే పని నాకు ఇంత పని తీరుతలేదా లేస్తలేరు అయ్యి ఒక్కదానే చేయాలి ఇంట్లో పని ఇంటి నిండా 10 మంది ఉన్నట్టు కానీ ఒక్కరికి ఇంత పని చేయరు ఇంకా మాడిబిడ్డ అయితే మంచిగా మొగోడు అన్నట్టు వంట అంది లేచి మరిగా పాపం అన్న పని వేయండి ఆయన నీళ్లు పెడతా అని కూడా అంటలేదు నీళ్లు పెట్టుడు కూడా నేనేనా ఏమని అంటే ఓ అక్కనేమనద్దు తమ్మునికి నీళ్ళు కూడా బాగా ఎక్కలేని కోపం వస్తుంది అక్క ఏమన్నా అంటే నా బిడ్డను లేచికి మంట పెడతా అంటలేదు అయ్యి ఓ బుజ్జి ఆరిక ఈ రారాదని దండం పెడితే పొయ్యి కడాలని కూర్చుందో నేను ఇంట్లో పనులు చేస్తా అది చూడు ఒక్క పిలుపుకి అసలే రాదు చాంపాడు వాడు చెవులు మీకు చంపుతావు నాడు పూర్ని పూరి ఏంది నన్ను నెడతాను ఏమని చెప్పు పిలిచినావు ఏం పిచ్చా నీకు పిచ్చి నన్ను కొడతాను పొయ్యిలో పడతా అంటే నేను ఏమైంది ఎందుకు పిలిచినావు ఈ పొయ్యి కాడ కూర్చోరు అదే మంట పెడదువు మంట పెట్టాలనా అమ్మో నాకు కళ్ళు మండయా ఏంది కళ్ళు మండతాయా నీకు రేపు అయ్యకితే ఓ ఇంటి దానివి అవుతావు కళ్ళు మండతాయా అంటున్నావా నాకు మండతలేవా కళ్ళు ఏమైనా అంటే లేచి పిచ్చికి తలిగిస్తావా గా ముగ్గేసుడు ఒకటి నేర్చుకుంటావా ఇల్లుడు వాళ్ళ ఆకలిడు వాళ్ళ బోల్దాం వాళ్ళే గింత ఎత్తు మనిషి అయినవు ఆడపిల్ల ఎంత పని చేయాలి ఇంటి ముంగట లేచి ఏంటికో నేను ఇక్కడనే ఉంటా ఉండు ఇంటి మీద వాడి తినుకుంటుంటు నీ అత్త లెక్క నీ మేనత్త లెక్క నీ బాపమ్మ దాతలేదా నీ అత్తను నిన్ను గట్టే నేను దాదుకుంటుంటా కళ్ళు మండతాయా అంటాను మీ పిచ్చి పాడవాడి మీకు మనిషి పిచ్చి ఉన్నదేమే నీకో సెల్లు పిచ్చి నీ అయ్యకో తిరిగి పిచ్చి నీ అత్తకో పిచ్చి నా గండన్నారే మంచిగా అందరు ఇంట్లో ఏంది ఏమో నా బిడ్డను బాగా గుంపకిత్తనమైంది నేనేమన్నా పోయి కాడ మంట పెట్టమని తప్ప ఏమన్నా లేచిగా పిచ్చికి తలిగిస్తుంది ఇంటి ముంగట చూడు బాబు నేను పొయ్యి కాడ కూర్చొని పని చేయమంటుంది ఒరే చియానకు మళ్ళా నువ్వు నా బిడ్డకేం కరమే పొయ్యి కాడ కూర్చొని మంట పెట్టడానికి అయ్యో రామ నీ బిడ్డను పోయి కాడ మంట పెట్టమని తప్ప అయితే మాత్రం చెప్పొద్దా నేను పని నేను మనిషిని కాదా నేను ఒకదాన్ని చేయాలి పని ఇంట్లో ఎవరు చేయరా అక్క నువ్వేడిపోతావు అంతలో నాకేం పని లేదా ఇంట్లో నువ్వే చేసుకోవాలా పని నువ్వు ఇంట్లో బిడ్డ మంచిగా బిడ్డ షిషి అసలు ఇది ఇల్లు ఎర్రగడ్డ హాస్పిటల్లో నాకేం అర్థమైతలేదు అందరు పిచ్చర్లో ఉన్నారు ఇట్లా నా గండన ఇంకా పొయ్యి మీద అంతగానో నీళ్ళు కాబెడతావు ఇంట్లో హీటర్ ఉండగా పొయ్యి మీద ఎందుకు పెట్టినవే అయినా నీళ్ళు ఎవలకవి ఎవలక అన్న నిన్న వదిలేయకపోతే పాపం జబ్బలన్నీ నొత్తానయ్యట అందుకే ఇంత వాయిలకు టక్కలకేసి కాగబెడతాను పోసుకుంటాడని మీ అక్కకి అంటే మంచిగా తింటుంది పంటుంది మరి పాపం పనికి వచ్చిన నీళ్ళు పెట్టకుంటే ఎట్లా ఓ దేవుడా నువ్వు మా బావ కాగబెడతావు నీళ్ళు అవి గంతగానో తప్పలు వస్తున్నాడు నీ మన్నాకు ఏడు ఎక్కన్నాడు పండుకున్నాడు ఏయ్ బావా ఓ గో ఇంత బండి ఏమంటారు ఇట్లా ఏతారు ఇట్లా ఏంద్రా ఊకే వెళ్తాను ఏంద్రా ఏంది ఊకే వెళ్తాను ఏంద్రా అంటావు ఇంకోసేపు పంట అయింది ఎందుకు అంట కాగినాయి చెల్లె నీళ్ళు పోసుకో ఏం పని చేసావా నీకు పెద్ద వేడి నీళ్ళు పెట్టాలి ఉడుకుడుకు నీళ్ళు పోసుకుంటావా ఏం చేసి వచ్చినావు నిన్న ఒడ్లు పెడితే జబ్బలు మొత్తం పులిసిపోయినాయిరా అవునా నువ్వా ఒడ్లు పెట్టినావు ఎన్ని ఎకరాలు 3 ఎకరాలు మొత్తం పెట్టినావు నిన్న ఏంది నువ్వా 3 ఎకరాల ఒడ్లు ఎక్కినావా నువ్వు అబద్ధం ఆడితే నాలుగు కోసి పడుతుంది ఏమనుకుంటున్నావో నాకు తెలియకుండా నువ్వు చేసిన కథ అంతా నాకు మొత్తం తెలిసింది వాళ్ళు కూలర్లు ఒడ్లు ఎక్కిండ్రు నువ్వు పంపు సెట్ కాడ మంచిగా సెట్ కింద వండుకొని మందు మటన్ చికెన్ తెప్పించుకొని తాకుండా ఆరాంసే కాలు మీద కాలేసుగా అని పాట పడుకుంటూ బండవాటు నువ్వు నాకు చెప్పలేదా వాళ్ళు ఇది వీరికి ఎట్లా ఎరికైంది కట్టెడు చూస్తావు నేను ఏడమనుకున్నారా నేనే మొత్తం ఎక్కినా మొత్తం పెట్టినా వాళ్ళు అట్లా నిమాసుకున్నారు గంతే ఎరికేనా నా జబ్బలు చమడికి ఎత్తానాయి 3 రోజులు అయ్యాడికి తాగాక నేను జబ్బలు చమడికి ఎత్తానాయి నీ నొప్పులు తగ్గాలంటే ఎర్రగా రాడు కాల్చి వాత పెడితే మొత్తం నొప్పులు తగ్గుతాయి అట్లయితే తగ్గుతాయి ఇంకా నయ్యం బాలంతా పెట్టినట్టు ఎచ్చాలు తెచ్చి పెట్టమంటలేవు తిప్పిరా ఒక 4 రోజులు సరిపోను ఏంటి ఎచ్చాలా అట్లయినా మంచిగా బలం వచ్చు పిచ్చి ముఖం దాని మంచిదనివే అవి ఎవరికి పెడతారే ఆడోళ్ళు పెడతారు బాలింతలు పెడతారు ఆయనకి ఏమైందనే ఎట్టాడు మనిషివే నువ్వు కాదురా తమ్ముడు పాపం బాగా ఒడ్డుకపోతే బాగా రెక్కలు నొత్తనట ఉడుకు నీళ్ళు కడుక్కోనీరా ఈ దూరం చేస్తాను తెలుసు అక్కడ పంప్ సెట్ కాడిపోయి వాళ్ళందరూ ఒడ్లు చెప్తా అంటే మంచిగా ఆరాంసే మటన్ చికెన్ తెప్పించుకొని ఆ పంప్ సెట్ కాడ చెట్టు నీడ కూర్చొని మంచిగా తినకుండా తాకుండా కాలు మీద కాలేసుకొని ఆరాంసే పట్టాడు ఈనాట ఒడ్లు ఎక్కిందట మంచిగా కదా
జప్పలతో జప్పలు అయినా ఆకి వేడి నీళ్ళు గిన్నెలు కాబెట్టుకుని హీటర్ ఉండేనే ఉండే ఆ పొయ్యి మీద ఎందుకు నీకు నీ తెలియదురా ఈటోడితో నీళ్ళు పెట్టుకుంటే రక్తం చచ్చిపోద్దట మంచి వేడి పోసుకోమని అరవింద్ గారు చెప్పిండు అట్లయితే రక్తం పెరుగుద్దట అందుకే చెల్లె కాబెట్టరా అంటే పొద్దున లేచి కాబెడతాదిరా అరవింద్ గారు చెప్పిండా నీకు గోషమట్టారు కన్నా గోషమట్ట ఎందుకురా గట్ల అంటావు బాబాకు బాగా పని చేసి తిండి లేక చూడరా సగవాడు అండి పెడతాను కదా మంచిగా ఉన్నది చాలు బిడ్డ చాలు కదా పిక్చర్ అట్లా ఎవడు కష్టం అవుతుంది నాకు ఇలా అందరు పిచ్చోళ్ళే చెల్లె నువ్వు నేనే తెలివి కల్లోళ్ళం అంతే అన్న మీరిద్దరే మంచి వాళ్ళు ఇంట్లో మంచిగా చెప్పేదేను ఈ రోజు నుంచి సన్నీలో తానం చేయాలి నువ్వు సలికూడు తినాలి చక్కగా పని చేయాలి ఇంత మించి ఏ ఒక్క చేసినా కూడా మంచిగా కూడా పోవాలి నీకు కూడా చెప్తానమ్మా ఉడుకు బువ్వ పెట్టినా ఉడుకు నీళ్ళు పెట్టినా నీ ఇప్పు మొత్తం సాప్ అయితే చెప్తాను మరి సాప్ అయితే చెప్తాను గది ఒక్కటే ఎరక నీకు చలికుండా అంటే తింటే కావచ్చు కానీ చలిలో తానం చేస్తే చచ్చిపోనారా నేను ఏం కాదు మంచిగా ఉండవు సింతిత్తు లెక్క ఏం చావవుతాయి అబ్బా పాపం రా బావ చలికాలం చల్లీలు కడుకుంటే ఈడ్చుకొస్తారా నువ్వు వెనకేసుకురా అబ్బో వెనకేసుకొస్తాంది అది తెల్లారి దాకా అంటే ఏం లేదు కానీ నేను ఇట్లా ఒరుగుతున్నా తిప్పలు వచ్చిందట నీ రైలు తాందా గడ్డడి పోతాను స్నానం చేయి చెయ్యా మరి చలికూడు తినిపో ఆ చలికూడు నాకెందుకు నువ్వే తిను ఆ పోరెంటి కానీ ఉడుకుపోబెట్టు నాలుగే సాప్ అయింది తినకపో ఇది కాండ్లు మండ ఏం ముచ్చట చెప్పినా నన్ను ఎవరోడు అయినా శంకరిగా నేను సల్లిలో తానం చేయన్నారు నీతోటి ఎన్నటికున్న పసిగడుగులు తాగిపిస్తారా గంజి మెతుకులు తినిపిస్తారా నీతోటి నీ అంత చూస్తారా ఎన్నట్టుకున్నా నేను ఆయన ఏమనుకోని ఏం లాభం మా అరవింద్ గారు కరెక్ట్ ఉంటే అయిపో అరవింద్ గా ఏడున్నావురా ఇక వీడు వెన్నీళ్ళు తనగానే వెన్నీళ్ళు తనం అంటాను ఎగిరి అంతరా వీనికి అంత చూస్తూ వీని సంగతి వల్ల శంకర్ నీ ఇల్లు అరసి పెడతారా నేను ఎన్నట్టుకున్నా ఎట్లా పుట్టినారు ఇంత అందంగా దూర కూర్చున్నాడు నేను చూస్తే నాకే సిగ్గైతాను అసలు కొరక తినాలి ఏందిరా ఏమో చేస్తాను ఏంటిరా ఏం లేదు ఎవరిలో కొరక తినాలంటారు ఎవరిలో కొరక తింటావురా కొరక తినకాడనో తప్పలేక పండు ఇన్నో కొరక తినాలి నన్ను తిన్నావారా బువ్వా తిన్నామా తింటావు ఇంకా తినుడు పనుడు ఇంకోటి ఏ పని వద్దు నీకు ఏ పని జాసు ఉన్నదిరా నీకు నేనే పని చెప్పడం చేస్తలేవు కదరా ఆ శంకర్ గారిని బిడ్డ ఎట్లయినా లైన్లో పడేరా దండం పెడతారా నాకు అరి గోస అవుతుందిరా వాడు చేయబట్టి బాబాయ్ ఆ పిల్ల నన్ను చూస్తూనే ఉరుకుతుంది నేను దాన్ని ఎంబడి పడా బాగా చూపెడతాను టెక్కు ఇక ఉరకకుండా ఏం చేస్తుంది నువ్వు పాట పాడరా అంటే మళ్ళా మళ్ళా అంటే పడతారు జర నున్నగా ఉండాలిరా నువ్వేదన్నా దూరం చేసి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నావు అనుకో నాకు ఆ పిల్ల అద్దు ఏ పిల్ల అద్దు నేను ఎవరిని చేసుకొని నా అందాన్ని ఎవరికి అంకితం చెయ్య అబ్బో నీ అందం పందులు నాక నీదో అందమని మాట్లాడతానా నీ అందం నువ్వులకు అంకితం చేయనట నల్ల బంగారం ఈయనే అరే నువ్వు ఎట్లా చేసి శంకర్ గారి బిడ్డని లైన్లో పడేసినావు అనుకో నేను దర్జాగా బతుకుతావు నువ్వు దర్జాగా బతుకుతావురా నా మాట కాదనుకురా బాంచానురా సరే నీకోసం ఒప్పుకుంటాను కాకపోతే ఆ పిల్ల నన్ను చూసుకుంటే పిచ్చి కుక్కని చూసినట్టు ఒకటే ఉరుకుతాయింది అరే ఉరుకుతుందిరా మంచిగా రెడీ అయిపోవాలి అసలు నీకు తెలుసారా ఎట్లా ప్రేమించాలో ఎట్లా ప్రేమ పడేయాలో తెలుసారా ఎట్లా గదొక్కటి అడుగు ఫస్ట్ అడగనుంటి ఇగో అమ్మాయిల ముందట ఆమె కోసమే మనం బతుకుతున్నట్టు ఆమె అంటే మనకు ప్రాణం అయినట్టు మొత్తం యాక్షన్ చేయాలరా అరే చూస్తానేవరా అర్థం కాలే ఎట్లా ఇగో అమ్మాయి వచ్చిందనుకో అమ్మాయి నేను నా జీవితం నీకోసమే దారపోస్తున్నా లీటర్ రక్తం నా రక్తంతో రాసిన లీటరు అదోటి ఇదోటి వచ్చిన మాట రాని మాట వచ్చింది వాసం రాంది దులవని పెద్ద పెద్ద డైలాగులు పెట్టి అమ్మాయిని పడేయాలరా రక్తం అసలు డాక్టర్ తక్కువ రక్తం ఇక నీకు ఒకటి చెప్తే ఒకటి అర్థమైందిరా అసలు నువ్వు అపరిచితుడు సినిమా చూసినావారా చూసిన అలా రామానుజం ఎట్లా మాట్లాడతాడు నువ్వు కూడా హారిక నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనాలే ఆ తర్వాత తినలేదనుకో హారిక ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అట్లా ఆ తర్వాత తిన్నప్పుడు అంతేనా అంతే అట్లయితే పడతారా ఉత్తిగానే అవలీలగా గడ్డ ఓడట్టేరా మనం ఇక అట్లా చేస్తా పిల్లలు పట్టుకొస్తా నేను వచ్చిన పనులు ఇప్పుడు ఇది మూడోసారి ఇజ్జత పోతాను మరల దగ్గర నువ్వు మూడోసారి అంటాను నన్ను వేడి నీళ్ళ తానం చేయించలేడు చలి బువ్వ తినమంటాడు చలి కూడా తినమంటాడు బువ్వ పెట్టుకుంటూ అప్పాలు అడకచ్చుకొని తింటారు మందిని అవునా నువ్వు తినిపిట్ట
నా కోసం కాదు నీ కోసం అన్న ఎత్తు ఇప్పుడు సరేనా? మంచి వైద్యులు నా తండ్రి నా అందం అబ్బో నీ అందం అందగాడు ఓ 3 తీర్ల ఎత్తా మూడు తీర్లు వేసి మూడు లేచి నా మాట నిలబెట్టు కొడుకు అంటే నువ్వురా పోయా పోదా అప్పలాడుకొచ్చున్నా అరకాసుకుందాంపా మనకు సిగ్గా నేను లేనారా మామయ్య మామయ్య శంకర్ మామయ్య నువ్వేనా ఏంటిది గిట వచ్చినావు? అది మామయ్య లేడా ఇంట్లో? ఎందుకు మావయ్య? నీతో మాట్లాడాలి, పర్మిషన్ తీసుకుందామని. పర్మిషనా? బయటకేండు వచ్చినాక తీసుకో పర్మిషన్ పో. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సభ్యతం కాదు, అమ్మ నాన్న ద్వారా మాట్లాడడమే ఉచితం. ఆహా సరే బయటకేండు వచ్చినాక ఉచితంగా మాట్లాడుకుంటావు ఉద్దర మాట్లాడుకుంటావు నీ ఇష్టం పో. ఇదేం తెలిపమంటది ఈ రాంగా నమ్మ కూడా దండుగా ఎప్పుడు ఇంత విడిచి రేమగంట రైదా పోతాను. రేమో నాటి ఏంటి వెళ్ళిపోమంటున్నావు? నేను నీకోసం వచ్చా, నీకోసం అందమైన గులాబీ తెచ్చా. ఈ గులాబీతో చెప్పా నీకంటే అందమైన పిల్లి ఉందండి, తీసుకో గులాబీ. ఏ మెంటల్ అనికేమైనా పిచ్చలేసిందా పిడిసిగా నచ్చిందా? ఇది చూరాడు మీరు కూడా వెళ్ళి పోనీయండి పోనీయండి. హే నాటి ఏంటి వెళ్ళిపోమంటున్నావు? నీ అందమైన కళ్ళలోకి దూకి అలా అలా ఈత కొట్టాలని ఉంది, ఏమంటా? ఏక నుంచి నువ్వు ఏమవుతున్నావు పిస పిస? మా వీరు కూడా వెళ్ళి వీడు వాణి వాణి తీసుకొస్తా. నీ అబ్బా ఏంటి ఏమని వెళ్ళిపోమంటున్నావు? ఎవడాడు అక్కడ ఎవ్వరు లేరు. లేరా? వాడు 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడు, ఏమైంది? ఏమైంది అలా చూస్తున్నావు? చెప్పు, నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్పు. నువ్వు ఒప్పుకుంటే ఈ రోజు రక్త చరిత్ర, లేకపోతే మరో చరిత్ర. ఏమైంది నాటి అలా చూస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? చెప్పవే, లేకుంటే కొరికి చంపుతా. ఏమైంది? 3 బజార్ల కాడ ఏమన్నా ఒక్కచ్చినవేంది? ఏంటి హారిక అలా భయపడుతున్నావు? ఎవరండి ఎవరు భయపెట్టేది? అయ్యో దాన్ని పెడతా వెళ్ళిపోండి. నేనే చెప్పు. అయినా ఎవరండి ఎవరు భయపెట్టేది? దయచేసి వెళ్ళిపోండి. అర్థమైందా? లేకపోతే ఇక్కడ నరికేస్తా. 5 సంవత్సరాలు 5 సంవత్సరం నుంచి లవ్ చేసా హారిక, దండం పెడతా. నేను పెళ్లి చేసుకుంటా, నీతో జీవితాంతం ఉంటా హారిక. అర్థమైందా? నువ్వు ఒప్పుకున్నావు, ఒప్పుకోపోయినా నేను పెళ్లి చేసుకుంటా హారిక. అర్థమైందా? గుంట చక్కదు. మీ నాన్న గొడ్డు సగరి చేసిన, నీ గొడ్డు సగరి చేసిన, మీ ఇంట్లో మొత్తం గొడ్డు సగరి చేసిన, అయినా కూడా నన్ను లవ్ చేయవా హారిక? చెప్పు. 3 బజార్ల కాడ ఏమన్నా ఒక్కచ్చినవా? అది కదా హాని ఒకటి చెప్పు హారిక, చెప్పు. ఎవరాడు? తీసుకోండి మా అరవింద్ శర్మానం గోత్రావి గోత్రావు శుక్లం వరదరం విష్ణు వెళ్ళిపోతున్నా జాగ్రత్త. నువ్వేంది, ఈ డ్రెస్ ఏంది, ఈ అద్దాలు ఏంది, ఎవడాల జాతర గిట్ల పట్టుకొచ్చుకున్నావు అద్దాలు? ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? తెలిసిపోయిందా ఏంటిది? అది ఎవరి దాకా పిస పిస రెండు బాపు. ఏందిరా అది కొత్తగా షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటాను, దానికి వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ కాదురా, ఇంకా బర్రెల దొడ్డు ఇంకా గొర్రెల దొడ్డు బాయికాడు పోయి పని చేయమంటే ఈ షార్ట్ ఫిల్మ్ ఏందిరా నువ్వు చేసేది? అపరిచితుడు రీమేక్. అదే నేను ఇదివరకు చూస్తానా, ఏదో అంత పిస పిస వరుతున్నావు, అంత దయ్యం పట్టినట్టు వరుతున్నావు ఏందిరా? రీమేక్ రీమేక్. అర్థమైందా? మామయ్య మామయ్య ఇట్లా చేస్తున్నాను. అరే ఆగరా, నువ్వు ఈ పూల పూల సొక్కాలు వేసినప్పుడే అర్థమైందిరా నాకు. నువ్వు 2 అవతారాలు చూస్తాను, నీకు 10 అవతారాలు చూపిస్తా. ఇక నువ్వు మారవు, నువ్వు ఇంట్లోకి బా. అన్నా అన్నా సాంబయ్య గుర్తు పడతలేవా నాన్న? ఇప్పుడే వచ్చినవారా? ఇప్పుడే వస్తానా.
ఇంత మంచిగా తమ్మి అంత మంచిగానే. ఏందిరా సంచులు ఏమున్నాయి? బట్టలు పట్టుకొని వచ్చి నేను 4 రోజులు ఉందామని. బట్టలు పట్టుకొని వచ్చినావా? ఎవలే అయ్యో కొడుకో నువ్వేనా బిడ్డ మంచి చాలా రోజుల కత్తివి కొడుక అవ్వకి ఇట్లా మంచిగా ఉన్నదా? అయ్యో పెద్దవా, అవ్వ ఎక్కడ మంచిగా ఉన్నది, అవ్వ పోయి 5 ఏళ్ళు అవుతుంది. అయ్యో కొడుక ఎంత పని చేసినావు కొడుక. ఊడ్చి చల్లుకోవడానికి గోస అవుతుంది, వండుకోవడానికి బాధ అవుతుంది. ఆ బాధ తట్టుకోలేకనే నీ దగ్గరనే ఉంటాను వచ్చిన పెద్దవా. అయితే బిడ్డ ఎన్నో ఉంది బిడ్డ నా చెల్లో చెల్లే కొడుకో కొడుక నువ్వు పెళ్లి చేసుకోకపోతీరా అయ్యా నా చెల్లో చెల్లె. ఏందన్నా కోపానికి వస్తాను? చక్కగా వీడు పని కూడా పని కలడితే వీనికి ఎవడు పిల్లనిచ్చి చేసు పెళ్లి చేసుకోరా, ఓ పిల్లని చూస్తా మంచిగా సంబరంగా బతుకుతురా అంటే ఏమొద్దన్నా నువ్వు అమ్మాయిని ప్రేమించిన మీ ఊళ్ళనే ఆ అమ్మాయినే చేసుకుంటా అంటివి. మళ్ళీ ఇప్పుడు తీరే టైంకు అక్క నాకు పెళ్ళి లేదు, నాకు పేరంటం లేదు, వండుకొని తిన తిప్పలవుతుంది, ఈడొచ్చి ఉంటా 4 రోజులు. ఏం మాటలరా? గట్లా మాట్లాడతాను ఏందన్నా? నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేస్తా తమ్మి తమ్మి అని అంటివి. నేను ప్రేమించిన అమ్మాయిని బయటోనికి ఇత్తివి, వాళ్ళ అక్కనో నువ్వు చేసుకుంటే భూజాగా బాగున్నదని. నీకు వాళ్ళు ఇస్తా అన్నారా? చేస్తా నువ్వే ముందు పడి చేస్తా అంటే కాదన్న. ఏం మాట్లాడతావురా? ఏమో గవానికి ఇప్పుడు ఎందుకురా? సపరేట్గా వచ్చిన రాగా ఏమనుకురా ఇంటికి వచ్చిన గట్లా అంటారా పోడా? ఏమో అట్లా అంటాను అన్న. పెద్దవా నువ్వన్న చెప్పే. ఇక నీళ్ళు ఉన్న మంచాలరాని 4 రోజులు ఉంటా అని వచ్చిండట. అట్లా బాధపడతా మీ వదిన అట్లా అంటే పట్టించుకోకురా. తాగు. ఏం మాట్లాడదు ఏం మాట్లాడాలి మొహం ఏం మాట్లాడు. తమ్ముడు ఏ సంగతి ఇంకా? ఏమన్నా అన్న తింటానా తిరుగుతానా, ఎవడు పెట్టకపోతే ఇడికి వచ్చిన. అరే ఎవరు ఎందుకు పెడతారా? కట్టం చేసుకొని బతకాలే కానీ ఈ చేస్తానా కానీ సరిపోతలేదే. ఏం కట్టం చేస్తాను? ఏం సరిపోతలేదు. మంచిగా పని చేసుకొని బతకాలరా. పెళ్లి లేకపోయినా కూడా బువ్వ వట్టిగా తారా. పెళ్ళని చేసుకోకపోతే కట్టమని చేసి 10 రూపాయలు సంపాదించుకొని తినవారా? సరే తీ ఉంటూ 4 రోజులు ఉంటావా? ఉంటానా, ఉండడానికి వచ్చిండే. చాయ్ పెట్టే. అగో తమ్ముడు ఎప్పుడు వచ్చినావురా? ఇంత ముందే వచ్చిన అక్క. మంచిగా అంత మంచి అక్క. తమ్ముడికి నీళ్ళు ఇచ్చినావారా తమ్ముడు? ఇచ్చిన తాగిండు. సరే సరే. ఎటు పోయినావా అక్క? నేనా తమ్మి ఇక కత్తెర బట్ట కామేశ్వర దగ్గర పోయినా కొంగులు కుట్టించుకుంటాను పోయిన తమ్ముడు. అవునా? కత్తెరపట్ట కామేశ్వరం మంచిగా ఉన్నదా అక్క? మంచిగానే ఉన్నా తమ్ముడు. నీకు ఎరికేనా? ఎరికే అక్క. రే నీకెందుకురా? బావెటు పోయిండే అక్క? బావా తమ్మి బయటికి పనికి పోయిండు. పనికి బావ ఎప్పుడు వస్తాడే అక్క? చీకబడక్కడ్రా. బావ చోర ఇక పడుతుంది. ఏంద్రా వచ్చిన కానీ చూస్తానా? ఊకే బావా 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 అని బావా చెప్పని చెప్తాను. నువ్వు వచ్చింది ఎందుకురా? బావా కలిసినాక వచ్చినావా? అక్కతోనే మాట్లాడన్నా అన్న, బావ గురించి అడగద్దా అనే. రే సాంబే నువ్వు 4 రోజులు ఉంటాను వచ్చినావు చక్కగా ఉండు. బావ పేరు తీసినావు అనుకో ఇప్పుడే పోవాలి బయటికి. అర్థమైందా? ఎందుకురా తమ్ముడు గట్లంటావు? పాపం బావ మంచోడు కాదురా తమ్ముడు. రాగరాకచ్చే అందుకే బావ బావాని కలవరిస్తాన్రా. నీకు తెలియదురా బావ గురించి. బావ వెనకడ బావ లెక్క లేడు, బావ మారిపోయాడు. ఏం మారిండే అన్న? అవన్నీ నీకు చెప్పేది కావురా, దీనికో తెలియదు. నువ్వు సపడేకో ఉంటేనే సపడే తినుండు. నేను చెప్పింది చేసి మరి ఆ జాగ్రత్త. అవ్వ ఉంటాను వచ్చిండే. అస్సలు ఓర్వాడు. చూసినావా అని అవ్వ తమ్ముడు ఎట్లా చెప్తాండ? ఏవాడు గట్టినే ఓరుతాడు ఊకే. చేసినా చేయకుండా ఊకే అసలే ఓర్తనే లేదు. గంతగానం చేసి చేసి పాపం ఊకే బాధపడతాడు కాదే. ఎగ్జామ్స్ అయిపోయినాయా బిడ్డ? అయిపోయినాయి బాబాయ్. మరి ఇప్పుడు ఏం చెప్తానవరా బిడ్డ? ఏం లేదు ఇంటికనే ఉంటున్నా. నువ్వు నా లెక్కన ఇంటికానే ఉంటున్నావా రా? మా లెక్క అనుకుంటున్నా అవుతుంది. గీనేవాళ్ళు రా మన పాలేరా? ఏ కాదు, మన రత్నాకర్ బామయ్య కాదా? రత్నాకర్ బావనా? ఏంద్రా సాంబే, నీకు నీ అన్నకు నేను ఎట్లా కనిపిస్తాను రా? పాలేరు లెక్క కనిపిస్తానా రా? పులి బొక్క పడితే పులి సారకలు బొక్క పడతాయిరా? కళ్ళకి కనిపిస్తలేదురా గింతరన్న? కాదు బా, నువ్వు అట్నుంచి వచ్చేవారు నాకు కనిపించలేదు బా. నేను ఎప్పుడూ 5 ఏళ్ల కింద చూసినా. నువ్వు గిట్లయితావని నాకేమెరక బావా. నా బతికే పాలేరు బతికైంది. అడుగురా నా కోడలను, నన్ను ఇంటికి రానిస్తారా? దొడ్డికాడనే పండ పెడతాను రా. నా బతికే దొడ్డికాడ అయిపోతాను.
అయ్యో బావా ఎట్లుండటోని ఎట్లయిపోయినావు? ఏం చేయాలరా? మీ అక్కని చేసుకున్న కానీ నా బతికే కుక్క బతుకైపోయింది. పొద్దున్న లేతే తోటికాడికి ఇంటికి నన్ను ఇంటికే రానితలేరా నీ అన్న. శంకర్ ఉన్నాడా? మీ అయ్యుడా? లేడు. లేడా? వాడిని సంగతి చూడాలరా. వాడిని ఉసురు పంచుకుంటారా? నా గోస పంచుకుంటారా సాంబయ్య? నేను వచ్చినప్పుడు మా అన్న మంచి ఇంట్లో కూడా పెట్టు తమ్ముడా 10 రోజులు ఉండరా అని చెప్పి నిన్ను గోస ఉచ్చుకుని కట్టేటంటానబ్బా. అంతే. అబ్బో నువ్వు అన్న సంవత్సరం వేరే సాంబ నేను వెళ్ళంగనరా. మిమ్మల్ని అనగబెట్టి పనులు ఉండరా? అవును బాబాయ్, నేను రీల్స్ చూపిస్తే కూడా చూస్తలేడు టెన్షన్ కి. ఇప్పుడు అన్ని రీల్స్ కాదే తల్లి, నాకు ఆకలైతుంది. ఒక బుక్క బోసుకరా పోరాదు, ఉడుకుడుకు 4 మెతుకులు ఉంటే. ఏమో ఉందో లేదో చూస్తా. చూసిరా పోయి పొద్దున అనంగా పోయినా. దబ్బా కూర్చుంటురా. ఏం చేయాలరా? కూర్చోబో. నీ పంచరు అన్ని నొప్పులేరు తండ్రి. అంతగానం పని చెప్తాడబ్బా. అసలు రికార్డు నరసాంబయ్య నేను. ఈ చేతుల్లోకి గోళ్ళ పెండ దొరెట్టిరికిందో గీకి గోళ్ళు పుట్టలు అరుగుతాని. పెండ తీస్తే పెండ అంటపోతే ఇంకేమన్నా అంటుందా? అదే వచ్చింది తిప్పల. నీకు నీ అన్నకు వచ్చిన పలిపి వచ్చింది రావు. నీ బాబా ఏమైందా బిడ్డ? పానం పుష్పుష్పం అంటుంది. బాబో నీ పాంచన బిడ్డ ఇది తింటే బతానే నేను. కూడా నువ్వు తండ్రి ప్రేమ బిడ్డవే. ఇక ఉంచుకపో. కొన్ని కోపని ఏమన్నా పెట్టే బుక్కుంటే పోతా. లేదా బిడ్డ అన్నం ఇంకా నువ్వు వచ్చినాకన్నా ఉంటుందా? నువ్వు నీ అన్న తినుల్లి ఊరేగుండ్లి బర్రెలు పలిచినట్టు బలు ఉల్లి. సాంబయ్య జేబు గట్టిగానే ఉన్నది, అట్లా పోయేద్దాం రా. రాదు వెళ్ళి మొక్కన్నా ఎటు బావా? దా చెప్తారా నా వెనక రా. రాదురా నిన్ను రేవులో పడేస్తా. అని విషయంతరా. అరే నీ ఒక్కటే చెప్తారా? అరే నువ్వేం మాట్లాడదు బిడ్డ. అరే సాంబే గట్టి అడగరా వాడిని. గట్టిగా అడుగుతా మొత్తం. అంతప్ప పిలురా పిలు. అన్నా అన్నా ఏమన్నా నసులేడు అరవాడు. పిల్లలు నసులేడు కూడా అరవాడు. అన్నా బయట అన్నా. అమ్మా పులి వచ్చింది. పులి అంత పిస పిస మాట్లాడతారు. ఎటు పోయచ్చలేదు మీరు? ఎటు అయినా ఎటు పోలేదు అన్నా. నిల్చుండ్రు చక్కగా. నిల్చుంటలేదు చక్కగా. పార్టీలో ఈయన పెద్ద మునగాడు ఉన్నది ఇంట్లో బిడ్డ హారిక. పిలు ఫస్ట్ పిలు. ఒక చూడు అంత పిచ్చి పిచ్చి రీల్స్ చేసుకుంటూ ఒక ఫోన్ ఇంత ఖరాబ్ అవుతా అంటే ఆశ పెట్టినా. అమ్మా హారిక, ఈ ఇంట్లో నీకు నచ్చిన పని ఏం చేస్తలేడు రా డాడీ. నేనున్నారా? అవునా? నీకు నచ్చినట్టు చేస్తారా? నాకు ఒక మాట ఏం మాట్లాడరా నీవు? అన్న నాకు ఒక మాట చచ్చినాడరా నీ మాట లేకుంటే మీ అన్న. అన్న నేను ఒక సంబంధం చూసిండే. ఎవలకు? బిడ్డకు. ఎందుకు? ఏంటిదిరా పెళ్లి చేసిరా? చిన్నపిల్లకి చిన్నపిల్లకి పెళ్లి చేస్తావు గాడి. వాళ్ళ సంబంధం పట్టుకొచ్చినా చెప్తాను అంటే నాకు తెలియదు. ఎందుకు చేయవాళ్ళ? ఎందుకు చేయరా నువ్వు? నీకేం హక్కున్నారా నా కోడలి పెళ్లి ఆపితే అందుకు నువ్వు? అయితే చేద్దాంతి. ఎట్లా చేస్తావన్నా? ఎట్లా చేస్తారా? అరే ఎట్లా చేస్తావురా? చెప్పరా నువ్వు ఎట్లా చేస్తావు చెప్పరా? పెద్దగా పందిరి వేసి చేస్తాడు నా కోడలకు. మరి అందరూ ఏం చేస్తారా? చిన్న పందిరి వేసి చేస్తారా? పెద్ద పందిరి నీ తమ్మునికి వేస్తా అని తోల పడ్డ తీసి ఎగిరితా అంతా మరి తీసి తోలది ఎదురు మాట్లాడతావా? నౌకరు ఉండదు. నౌకరి నరరా సాంబయ్య. అరే సాంబయ్య ఏం కావాలి చెప్పరా? నీకు ఏం కావాలరా? మన దగ్గరోడే ఉన్నాడు అన్న. ఇవ్వరా? మనోడే ఉన్నాడు. ఇవ్వలు పులి టైగర్ బ్లాక్ టైగర్ కొంచెం నలుపు ఉంటాడు అంతే పిల్లవాడు. దేవుడు తల బొత్తల పొడితే తాగింది మొత్తం కక్కు బయటికి. ఎందుకురా? ఇప్పుడు ఏం సంగతి చెప్పు. నీ సంగతి చెప్పు. పెళ్లి చేయాలి. ఒక టైగర్ ఉన్నది, పెద్ద టైగర్. అది ఇస్తాంది. ఇది నా టైగర్. వాడు అంతా తాగిండు. వాసన వస్తుంది. టైగర్ టైగర్ గోర్లు ఎట్లా దిమ్ముతాడు? ఎట్లున్నాడు బిడ్డ? టైగర్ ఇష్టమే నారా నీకు? అగ్గదు నవ్వింది నా తల్లి. ఇష్టం సాంబి. ఇవ్వలకి ఇచ్చేయాలరా? అరవిందుకు ఇవ్వలను ఇచ్చేయాలి బిడ్డను. మరి వాగు బిడ్డ. వీళ్ళు ఏం మాట్లాడతా వింటాను. ఇంటది ఎరికే మస్తు ప్రేమ రావాడు అంటే. చూడు ఆగు. సత్తారా బిడ్డ. నాకు నా కొడుకు బిడ్డ.
ఇంకో వీడాటి నీకు ఇష్టమేనా? ఇంట్లో తల్లి ఇంట్లో పోయి ఇంట్లో పోవా చేద్దాం ఆగరా పోరి పాడుగాను. ఇంకో వీడాటి నీకు ఇష్టమేనా? ఏంది బిడ్డ ఆర్బిట్ అందగాడు. అబ్బా అందరేనే క్రికెట్ లో పోతే కనపడరా సాంబయ్య. కక్కలేదు నీకు వదిలే కక్కత్తందా వాడు మనిషి కాదా వాడు? కాదు కానీ వదిలే ఎక్కడ దాకా వచ్చిండ్రా? కక్కత్తందా? అరే అత్త నీకు అసలు విషయం తెలియదే. కృష్ణుడు అంటున్నాడు ఆ? ఎట్లున్నాడు? అబ్బా. కొజ్జే. నల్ల కృష్ణుడా? ఇంకా నల్ల పులి అంటలే వాడు. కొరకటాడు కాదు మింగి పారేస్తాడు వాడు ఎరికేనా? ఇగో రే సాంబయ్య నువ్వు తాగినవు అంటే తెల్లారి మాట్లాడు అబ్బా. సప్పుడవుకో. నువ్వు ఎన్నడు రాలే సరే గర్జించిన ఏందన్నా? ఏంద్రా అరే సాంబి ఒరే సాంబి నువ్వు భయపడవరా నేను చెప్తాను ఒక్క ముచ్చట. పిల్ల ఏం చేయవరా నా కొడుకు ఏం తప్పున్నారా? పులి నల్ల పులివాడు గండ్రి ఒక్కసారి మీతో నుంచి. ఏం తల్లగా నొప్పి. అరే శంకర్గా పెళ్లి చేస్తావా చేయవరాడు? అరే సాంబయ్య నీకైనా అర్థమైతుందా? తలకే పని చేస్తుందా? ఏం మాట్లాడతాను శంకర్గా ఏందిరా గాడిది? అరే నా బిడ్డ లవ్ చేస్తాందిరా. ఎవరను? అరవిందుడు. అరవింద్ దేవుడిని. అవునా బిడ్డ? ఏచి, ఈ నల్ల మొక్కపుడు అంటే నాకు ఇష్టం లేదు. చేస్తాందా చేతలేదు. బావా ఆ? లవ్ చేస్తలేదా అరవింద్? చేతలేరా శేఖర్ నిన్ను తీసుకొచ్చిన ఒప్పుకోలే లవ్ చేపి ఇప్పుడు చెప్పి ప్రమాణం చేసినా నీ అన్న అరవింద్ లవ్ చేస్తలేదా? ఎవరిని అడుగుతున్నాడు నువ్వు? చెప్పి ఏంద్ర నువ్వు మాట్లాడింది ఇవ్వరా? ప్రమాణం చేసినావారా? రే అరే మీ అందరు ఇంట్లో మరి నడువు. పంపరా మనం నడువు ఇంట్లో మరి మన ఎందురా నడవరే. పోతాం కానీ ఓయ్ అరవింద్ గారిని మెత్తగా సరే ఎట్లా 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 నువ్వు ఇక్కడనే ఉండు తమాషా లేకు. ఎందుకురా ఎందుకు జర బావని చూసి కొట్టురా. చూసుకుంటున్నాను అన్న కొడితే వర్ర అయ్యో శంకరి వాడు రాక రాక చెడు బిడ్డ చూసి కొట్టు తమ్ముడిని. సంపదని సాంబయ్య ఏదో నా చిన్న కొడుకు వచ్చిందని 4 రోజులు తినుంటాడు అనుకుంటే నా బిడ్డకు పెళ్లి సంబంధం చూసే మొగురుమైనా అవరా నీకే పెళ్లి లేదు పేరంటం లేదు. నువ్వెట్లా సంబంధం చూస్తావరా? ఇట్టించి కొట్టరా నీ దయరా నాకు భయాన్ని చచ్చిపోతారా నేను బావతో పోయి తాగితివి, బావని ఖరాబ్ చేతివి. బావ కదా పెద్దోడు కదా ఏం లేనోడు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంచుకుంటే నాకు ఎక్కడికెత్తాడు పని పాడు చేస్తాడు అనుకుంటే తాగుబోతానని అలవాటు పడి తాగుబోతానికి అలవాటు పడి ఏషం వేసి ఆగం ఆగం చేసి తాగు ఇంత బాగా అని చూసుకుంటూ కూర్చుంటానా ఏ ప్యాకాట బెల్ షాప్ లా నువ్వు తిరిగిన బెల్ షాప్ లేదు, నువ్వు తాగని మందు లేదు, నువ్వు తిన తిండి లేదు. గిజన జీవితం అంటే జీవితం